నమస్కారం అండి. ఇప్పుడు గన్నేరు పూల గురించి కేరళలో చాలా గుళ్ళల్లో ఈ గన్నేరు పూలని అకస్మాత్తుగా నిషేధించిర్రు. అంటే ట్రావెల్ కోర్కి సంబంధించిన దాదాపుగా 2500 గుళ్ళల్లో ఈ గన్నేరు పూలను అకస్మాత్తుగా, అంటే ఇంతకుముందు ఈ గన్నేరు పూలను వాళ్ళు దేవుడికి దండలుగా వేసేవాళ్ళు, లేదా ఎవరైనా వచ్చిన భక్తుల కోసం ఆ గన్నేరు పూలని వాళ్ళు తలలో పెట్టుకోవడానికి దేవుడి ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు. ఎక్కువ గన్నేరు పూలను కేరళలో వాడేవాళ్ళు గుళ్ళ కోసము. మన ఏపీ, తెలంగాణలో కూడా గన్నేరు పూలను బాగానే వాడతాం. అంటే దేశం మొత్తంలో పెట్టుకోవడానికి గన్నేరు పూలను వాడకపోయినా దేవుడి గుళ్ళల్లో మాత్రం గన్నేరు పూలను వాడుతూనే ఉంటాం, దండలుగా వేస్తాం దేవుళ్ళకి. అయితే ఇప్పుడు హఠాత్తుగా అనుకోకుండా దేశంలో ఎక్కడా నిషేధించలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ట్రావెల్ కోర్కి సంబంధించిన 2500 గుళ్ళల్లో మాత్రం ఈ గన్నేరు పూలను నిషేధించారు. ఎందుకంటే కేరళకు చెందిన ఒక అమ్మాయి సూర్య సురేంద్రన్ అని, పేరంతా గుర్తుకులేదు, సో అదే పేరు అనుకుంటున్నా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి కేరళలో నర్సింగ్ చేసింది. ఆ అమ్మాయికి యూకేలో జాబ్ వచ్చింది. యూకే వెళ్ళే సమయంలో ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ, అదే రోజు సాయంత్రం యూకే వెళ్ళాలి, ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళ గార్డెన్లో గన్నేరు పూల చెట్టు దగ్గరికి వెళ్ళి మనందరం చేసినట్లుగానే ఆ అమ్మాయి కూడా ఫోన్ మాట్లాడుకుంటూ మనం కూడా దీన్ని గిల్లడం దాన్ని గిల్లడం ఏదో ఒకటి చేస్తుంటాం. అంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటాం కానీ మనం ఏం చేస్తున్నామో మనమే తెలియకుండా వేరే పనులు కూడా చేస్తుంటాం. అట్లే ఆ అమ్మాయి గన్నేరు పూలని, గన్నేరు ఆకుల్ని తెంపి నోట్లో పెట్టుకొని కొరికిందంట. దానికి సంబంధించింది ఏదో కొంచెం జ్యూస్ అమ్మాయి కడుపులోకి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత యథావిధిగా ఎప్పట్లాగే అమ్మాయి ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోవాలి కాబట్టి క్యాబ్ వచ్చింది. క్యాబ్ ఎక్కి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి. ఆ సమయంలో అమ్మాయికి ఒకేసారి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో అయ్యో ఏమైంది అని చెప్పి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మాయి హాస్పిటల్లో చనిపోయిందంట. ఇక చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి చూస్తే ఆ అమ్మాయి కడుపులో గన్నేరు పువ్వుకి సంబంధించిన అవశేషాలు ఉన్నాయంట. ఇక ఈ నేపథ్యంలో ఇక కేరళకి సంబంధించిన ట్రావెల్ కోర్కి సంబంధించిన అన్ని గుళ్ళల్లో కూడా ఈ గన్నేరు పూలను నిషేధించారు. ఎందుకంటే ఆ గన్నేరు పూలకు సంబంధించిన అవశేషాలు ఆ ప్రసాదంలో ఏమన్నా పడే అవకాశం ఉంటుంది దేవుడికి పెట్టినప్పుడు. అదే భక్తులకి ప్రసాదం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా హాని జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కేరళకి సంబంధించిన అన్ని గుళ్ళల్లో గన్నేరు పూలతో పూజ చేయొద్దని, గన్నేరు పూలని ఎవరికి ప్రసాదంగా ఇవ్వద్దు అని చెప్పి ట్రావెల్ కోర్కి సంబంధించి మొత్తం సంస్థానానికి సంబంధించి అన్ని గుళ్ళల్లో కూడా నిషేధించిందంట. ఇక ఇది గన్నేరు పూల అనేది డేంజరే కాబట్టి ఇటు దేశం మొత్తం కూడా ఈ గన్నేరు పూలని దేవుడికి వేయడం అనేది, ఎవరికైనా ఇవ్వడం అనేది నిషేధిస్తే మంచిదని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? గన్నేరు పూలను దేవుడికి పెట్టడం మంచిదంటారా, కాదంటారా? లేకపోతే జాగ్రత్తగా ఉండి పెడితే మంచిదంటారా? అసలు పెట్టకుండా ఉండడం ఇంకా బెటర్ అంటారా అనేది ఇంకా మీరే తెలియజేయండి. ఈ వీడియో ఎంత వీలైతే అంత మీరు షేర్ చేయండి. అంటే తెలియాలి కదా వేరే వాళ్ళకు కూడా గన్నేరు పూల వల్ల ఎంత ప్రమాదం ఉంది, ఒక మనిషి ప్రాణాన్ని తీసిందనే విషయం. నమస్తే.